ఈరోజే మంగళవారం, అలానే నాగ చవితి కూడా. ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన మొదటి మంగళవారం, అలానే నాగ చవితి కనుక రాత్రి 12 గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఇలా చేయండి. ఇక రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. మీ దరిద్రం అనేది తొలగిపోతుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు మీ జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. నాగచవితి అంటే నాగదేవతలకి, అలానే కార్తీక మాసంలో వచ్చింది, అలానే పరమశివునికి ఇష్టమైనటువంటి మాసంలో కార్తీక మాసంలో పరమశివుడు ఎంతో పవిత్రంగాను, ఈ మాసంలో శివుణ్ణి పూజించిన వారికి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో పరమశివుడికి ఇష్టమైనటువంటి మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన చవితి ఎంతో ప్రాముఖ్యతతో ఉంటుంది. ఈ రోజుని ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణిస్తారు. అయితే కార్తీక మాసంలో వచ్చిన పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు కూడా. ఎందుకంటే శివుడి యొక్క ఆభరణం అంటే మెడలో కూడా ఖచ్చితంగా సర్పం అనేది ఉంటుంది. అలానే విష్ణుమూర్తికి కూడా నాగుపాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గొడుగులాగా 5 పడగలతో ఉండేది కూడా సర్పాలే. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది ఈ యొక్క నాగచవితి. కనుక మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ యొక్క పరిహారం చేసి చూడండి. మీ యొక్క దరిద్రం అనేది రాత్రికి రాత్రే తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అదృష్టవంతులుగా మారిపోతారు. మీ జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా కూడా నెరవేరుతాయి. అలానే సర్పదోషాలు ఉన్నవారు చాలామంది జీవితంలో అనేక రకాల సమస్యలు కష్టాలను ఎదుర్కొంటారు. ఎలాంటి సర్పదోషాలనైనా తొలగించగల శక్తి ఈ రోజుకి ఉంటుంది. సర్పదోషాల వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ సర్పదోషాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటాయి. అలానే ఏదైనా సరే చేతిదాకా వచ్చినట్టు వచ్చి అలా చేజారిపోతూ ఉంటుంది. ఇలా చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇలాంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అంటే ఈరోజు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిహారం రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఈరోజు చేయటం వల్ల సర్పాల నుండి ఎదుర్కొనే సమస్యలు అంటే సర్పదోషాలు, కొంతమందికి కలలో కూడా భయంకరమైనటువంటి కలలు అంటే సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వారు చాలా భయాందోళనకి గురి అవుతూ ఉంటారు. సరి అయిన నిద్ర కూడా ఉండదు. ఇలానే చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా మన జీవితంలో ఖచ్చితంగా సర్పదోషం కావచ్చు, ఏలినాటి శని దోషం కావచ్చు, శనీశ్వరుని దోషం కావచ్చు, గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే ఖచ్చితంగా అవి మనకు చాలా రకాల దుష్ప్రభావాలను తెచ్చిపెడతాయి. ఆ దుష్ప్రభావాలను తొలగించుకోవటానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పరమశివుణ్ణి పూజించిన తర్వాత బిల్వదళాన్ని తప్పకుండా సమర్పించాలి. బిల్వదళం అంటే పరమశివునికి చాలా ఇష్టం కనుక బిల్వదళాన్ని తప్పకుండా పరమశివునికి సమర్పించాలి. బిల్వదళం అంటే పరమశివుడికి చాలా ఇష్టం కనుక బిల్వదళాన్ని తప్పకుండా ఈ మాసంలో సమర్పించాలి. బిల్వదళమే కాదు, కనీసం ఒక చెంబెడు నీటినైనా పరమశివుడికి ఖచ్చితంగా సమర్పించాలి. అంటే అభిషేకం చేయాలి. అభిషేక ప్రియుడు పరమశివుడు. అభిషేకం అంటే పరమశివునికి చాలా ఇష్టం. అందుకే పరమశివుణ్ణి ఎప్పుడైనా సరే పాలతో కానీ లేదా నీళ్లతో కానీ అభిషేకించాలి. అలా పాలతో లేదా నీళ్లతో అభిషేకించటం వల్ల శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పరమశివుని అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. ఘోరమైనటువంటి సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. అయితే మరి మనం ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకుందాం. ఇలా ఈరోజు చేయటం వల్ల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు ఒక గ్లాసులో పసుపుని కలిపి అందులో కొన్ని నీటిని వేసి వాటిని బాగా కలిపి ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఉండే అనేక రకాల దోషాలన్నీ తొలగిపోతాయి. అలానే సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా జంటనాగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తప్పకుండా ఈరోజు పూజించాలి. జంట నాగులకి పాలతో అభిషేకం చేయాలి. లేదా ఏదైనా అంటే పంచామృతాలతో అయినా పాలతో అయినా నీళ్లతో అయినా అభిషేకం చేయాలి. అలానే అక్కడ తప్పకుండా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టడం వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అంతేకాదు దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు ఉప్పు నిమ్మకాయతో చేసే ఈ పరిహారం వల్ల మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. మీ చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రలో రాళ్ల ఉప్పుని తీసుకోండి. ఖచ్చితంగా ఈ పరిహారానికి రాళ్ల ఉప్పుని, అది కూడా ఓపెన్ చేసి లేనటువంటి ఉప్పు ప్యాకెట్ని మాత్రమే తీసుకోండి. అలా తీసుకొని అందులో ఒక బాగా పండిన మచ్చలు లేకుండా ఉండే నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను తీసుకొని ఆ ఉప్పు బౌల్లో అంటే మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన బాగా పండినటువంటి నిమ్మకాయను పెట్టాలి. అలా నిమ్మకాయను పెట్టిన తర్వాత దానిని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉండే సమస్యలు తీరిపోవాలి అని వేడుకుంటూ తిరగండి. ఆ తరువాత ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎవరూ చూడని రహస్య ప్రదేశంలో పెట్టండి. ఎందుకంటే ఈ పరిహారం అనేది నెగిటివిటీని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగానే చేయండి. అందరూ పడుకున్న తర్వాత చేయండి, లేదా ఈ పరిహారాన్ని ఎవరు చూడకముందు చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయండి. రాళ్ళ ఉప్పు చాలా అంటే శక్తితో ఉంటుంది. ఒక్క నిమిషంలోనే నెగటివిటీని తొలగిస్తుంది. రాళ్ళ ఉప్పు అనేది ఖచ్చితంగా దరిద్రాన్ని పోగొడుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక రాళ్ళ ఉప్పు ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రాళ్ళ ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. కనుక రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. రాళ్ళ ఉప్పు సముద్రం నుండి రావటమే కాదు, లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనది కూడా. రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాలి. వంటల్లో అన్నం వండేటప్పుడు కూడా వాడుతూనే ఉండాలి. రాళ్ళ ఉప్పుని దృష్టికి ఉపయోగిస్తాము, ఉప్పు దీపం వెలిగించడానికి ఉపయోగిస్తాము, ఇంకా చాలా విధాలుగా రాళ్ళ ఉప్పుని ఉపయోగిస్తూనే ఉంటాము. ఎంత రాళ్ళ ఉప్పుని వాడితే అంత మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అంతేకాదు మీ జీవితంలో మీరు ఊహించలేని అద్భుతమైనటువంటి మార్పులను కూడా చూడగలుగుతారు. తెలుసుకున్నారు కదా, ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఒకే ఒక్క నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని. అలానే ఈ పరిహారం అనేది మీ యొక్క దరిద్రమైనటువంటి జీవితాన్ని కూడా ఒక అద్భుతంగా అదృష్టకరంగా మారుస్తుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారం ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే సహజంగానే కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది. అందులో మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. మంగళవారం రోజున చేసే ప్రతి పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా రాత్రి సమయంలో ఖచ్చితంగా చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ కూడా మన చుట్టూ ఉండే చీకటి పడ్డాక మాత్రమే మంచి ఫలితం వస్తుంది. ఈ రోజుని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇక తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది. శివుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.